దుర్గమ్మ రంగంబు దాటి పోవుట ఎన్నటికో కదా దైవమా. ఆ గొప్ప శ్రీమంతురాలైన దేవికంత దురవస్థ తెచ్చిపెట్టి తిని ఘన జగన భారమున ఘన జగన భారమున లేత కౌనుగనియా తీవ్ర చండ తపమున మై తీవ్రవాడ కలుగ వదరంగ కన్నీటి కాళ్ళతో నడువలేక సతి నడచుతుండే నాకాయాసమంతకంతకు మిక్కటి మగుచున్నది స్వామి. నేనెట్లు నడవగలను నాథ? రాణివాసంబు భోగరాజ్యమును అనుభవింపలసిన నిన్ను ఈ ఘోరారణ్యమునికి ఇచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలతో నలంగి చేసిన నన్ను నేనేమని నిందించుకుందును ప్రేయసి? నడచినావో ఈ ఎడారులలోనా లలిత ఆరామ శ్రీమలని గాని ఏనాడు అలకు మాణిక్య కాంతులకి కాని దేవి చలిదోచతి కందమూలము సరస రాజ్యాన్న భోజనమే కోట్లే ఏనాడు చెవిదోచతి క్రూర చెవిదార్చితి క్రూర మృగరతు లీలాసుకాలాప పాలిగానే కటకట కటకట అగడా ಎಂದಡರಿಗಿತಿವೆ ಉತ್ಕಟ ದಿನೇ ಸಖರ ಕಿರಣ ಜಾಲ ತಪ್ತ ಖಡ್ಗ ಶಶಿಲಾತ್ರಿ ಕಟಗಗ್ಗ ಮನ ಶ್ರಮೋದ್ಭೂತ ಚಟುಲ ಚಂದ ನನ್ನ ಬರಿ ಸುಡ ಜೇಸಿ
కనబరేతుడ దాసి ఈనాడు కానీ ప్రాణేశ్వర, నాకై మీరింతగా దుఃఖింపవలదు స్వామి. మీరు మాత్రం అనుభవించుచుండిన సౌఖ్యం బేమి. ధరపై పుట్టిందిన ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖంబును మరికొన్ని నాళ్ళు దుఃఖంబును అనుభవింపక తప్పదు కదా. చూడు, పాప మా నక్షత్రేశ్వరుణ్ణి ఎండకెక్కడ సోలెను. మనం ఎట్లయినను ముందా ఒటూతముని సేమ మరటే ఇచుతంబు కదా స్వామి. సత్యమని ఇట్టి కష్టములు ఎందు పురోపకారమునే మరవకుండిన నీ సౌశల్యము నన్య సామాన్యము దేవి. ఇందులో నక్షత్రములు తోడి తెచ్చుతున్న దేవి, మెల్లగా నడుము దేవి. అయ్యో, నీవెట్లు నడువగలవు దేవి, నీవెట్లు నడువగలవు. నవనీలో త్వలా నవనీలో త్వలా కాలభూతములా కాంతల్ చంతనల్ వివా చిగురం కేలక బాలయూతయుడే నిన్ను సేవతో తోడరాకా పూదోడం నడువన్న లంగు తలిరం పోమా దేవి. ఎట్లాడుతువా ఉగ్రమణి దుర్గమ మార్గ కర్కశ శిలాగాఢ ప్రయాణ వ్యథం ఎట్లాడుతువో వనిత వనిత నాథ, ఎల్లకాలం ఒక్క రీతిగా ఎవరికి సాగి వచ్చును. మెల్లగా నడుచుదును స్వామి. మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపించినాడు రా బాబు. పుచ్చుకోవలసిన ఆశ్రమ మందును చెల్లింపవలసిన వాడవు నీవిచ్చిన భార్యాపుత్రులతో సుఖముగానుండా మీ ఇరువురి మధ్య ఆసు కంటిలాగా నా కాళ్ళు నక్షత్రేశ్వర, ఏమి ఏమయ్యా? ఏమి ఏమియా? ఇంకా ఏమి ఏమియా? ఏ బెప్పులియో నన్ను గుట్టుగా మింగివేయునని ఈ ఘోర అరణ్యముల నన్ను వెడుకను పడవేసి ఆలుబిడ్డలను సుఖముగా వచ్చినారు కదా. నేనెక్కడ వచ్చిన నీకేమయ్యా? నక్షత్రేశ్వర, నేనటి ద్రోహినిగానయ్యా. అల్లదే కురుక్షము నేడుకు నిన్ను మెల్లగా తీసుకుని పోయేది రమ్మయ్యా. ఆయాసము తీరును. వృక్షము ఆకలితో చచ్చిపోవానికి ఆ చెట్టు నేడు ఎందులకయ్యా? చచ్చిపోవాడని ఎక్కడనే చచ్చేదను.
ముందు నాకు నీరు ధారకం పోయేవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, చేమ వద్దు. నక్షత్రేశ్వర ఎందెందరూ నీరు లేదయ్యా. నీరు లేదా? ఒకసారి పరికించి చూడము. ఎందెందరూ నీరు లేదే. మరి ఈనాటి అరణ్యం మనకు నన్నేళ్ళ కొని వచ్చింది. నక్షత్రేశ్వర స్నేహము కుదరకమున్నొక్కని గుణాగుణముల వలె తొలుత నాకిది నిర్జల స్థలమని తెలిసినది కాదయ్యా. ఏ పెద్ద పులి నోటనైనా పడి ఈ బ్రహ్మచారి ముండా కొడుకు చచ్చిన చోపన అప్పడుకు వాడు లేకుండు కదా అని ఎంచి నన్నిచ్చటికి ఈడ్చి తెచ్చిన నక్షత్రేశ్వర నిష్ఠూర్పు మాట్లాడకమయ్యా. నిజమాడినా నిష్ఠూరమే. నక్షత్రేశ్వర మొత్తం మీద నీవు నన్ను బ్రతుకొని చెయ్యి పట్టుకును. వాడిపోయిన పెరుగు తోటకూర కాడవలే ఉన్నాను. గట్టిగా పట్టుకున్నావయ్యా. నాయన నేడు మనకు పెట్టిన దినము వచ్చనయ్యా. వచ్చుకునము నాయన. అతడగట సార్వభౌముని కుమారులకు నేడల్లో దుఃఖములు కూడా కొరవయ్య కదా. ఎంతలు చింతింపను ఏమని నిలిపింతును. శ్రేయోబంధురా సార్వభౌమ పద విశ్లేషము భద్రజమా ఈ అద్దాన భరణ్య మధ్యమునా ఈ అద్దాన భరణ్య మధ్యమునా స్వామి అన్నమో అన్నమో రామచంద్రయనతో విలపేతుతు ప్రేసతుండు అల్లాడగా సూచయో చేయలే చేయలే నిగతియే నన్నుడే పాపమో పాపమో ఏమనుచున్నావు దేవి? మనకింకెక్కడి సంపదలు దేవి, ఎక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంటనొకరీతి సాగిరావు. స్థిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా వేరికి ఎసరికి ఎసరికి ఏ పాటు విధించలో విధి ఆ విధి అవశ్య ప్రాప్తము దేవి. అద్దాన్ని నెవ్వరు తప్పే చదరా ఉన్నవాడనని
కింకరుడా రాజగా రాజా కింకరుడగా దేవి అది అది కాలానుకూలంబుగా ఆహా రాజా నీవి వేదాంతములు చెప్పుచుండము నీ ప్రయత్నములు అక్కర లేకుండగానే నా ప్రాణములు అనాలా లేచిపోవు నాథ కుర్రవాణి గతి ఎట్లున్నను తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణములు కాపాడటం మన కర్తవ్యము కదా స్వామి. దేవి నాథ నేనెందరూ నీరు దొరకలేమో పోయి వత్తును అంత తనకు ఈ బ్రహ్మచారి శ్యామం పరీచుండము దేవి. అట్లే స్వామి. కింకరుడే రాజగా రాజే కింకరుడగా అది కాలానుకూలంబుగా వయసులో నాకంటే చాలా చిన్నవారు మా మాస్టారు సౌదరవలస గ్రామ వాస్తవ్యులు నోకరాజ్ మాస్టారు, పుట్నూరు నోకరాజ్ మాస్టర్ గారు నన్ను ప్రోత్సహిస్తూ నేనంటే ఆయనకు చాలా అమితమైన అభిమానము. అలాగనే నాకొక ఈ కళారంగంలో అభివృద్ధి చెందమని చిన్నవాడైనా నన్ను దీవిస్తూ నాకు ఒక 116 కానుక పంపించున్నారు. వారికి మా కళాభివందనములు తెలియజేసుకుంటున్నాను. కింకరుడే రాజగా రాజే కింకరుడగా కాలానుకూలంబుగా
బయలుదేరని ఎడమేది నాయన. లేదు తల్లి, లేదు. నే చచ్చుటకు కూడా ఎడమలేదు తల్లి. నా కాయాసము పుట్టింది. నాయనా, మాట బొత్తిగా హీనస్వరమై పడిపోవచ్చున్నది. ఓర్చుకొనుము నాయనా. నేనింక నాలుక పీకుకొని చావవలసిన దాని అమ్మ. నన్ను చూసి నేను ఏం చేయలేను. మంచపు తొడుగు మా అమ్మైనా నా దగ్గర లేకపోయింది. అమ్మా! అమ్మా, నేను ఈ పుత్ర దుఃఖం ఎట్లా భరించును తల్లి? ఓ చంద్రమతి, ఇది నా కోసమే వచ్చుచున్నట్లున్నది చూడడు. ఉడగడ్పుల్ సుడివాగుచున్ చుడచురన్ బ్రహ్మాండముగా పగా తొడగల్. చేతలతోడ నిప్పు గణములు దూర్పారగా పట్టుచో. తడిలేదెంతయు నాల్కపై, తడిలేదెంతయు నాల్కపై, కడుపులో నన్ను చిచ్చు ముట్టించినట్టడలో మాటలు. మాది నూడదిగా నా ప్రాణంబులి వేదన. నక్షత్రేశ్వర, ఓర్చుకొనుము నాయన, ఓర్చుకొనుము. జరా పీడితే అయిన నీ తల్లి పుత్ర దుఃఖం అనుభవింపకుండుగాకయ్యా. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలి? నా కాళ్ళు కదుములు కట్టి పట్టి పుండువలేనున్నవి సరికదా అమ్మా. చావ సిద్ధముగా నున్న వారికి ఇచ్చినట్టు ఇచ్చుతున్నాను తల్లి. ఇది నా మన చక్రమేమో. అమ్మా, బ్రతికి ఉన్నానా ఎంతకు నేను? స్వయముగా మాట్లాడుచున్నావు కదా నాయన, స్వయముగా మాట్లాడుచున్నావు కదా అయ్యా. ఆడుచున్నది నేనే. నీవే కదా నాయన. అయ్యో తండ్రి, నీకెంతటి అవస్థ వచ్చనురా. నానావిధ భక్ష్యభోజములు పట్టుకొని, నానావిధ భక్ష్యభోజములు పట్టుకొని పరిచారక ఆగనంబున అనేక విధంబుల లాలించియు బ్రతిమాలయు భుజింపమని నోటి కందియ్య. రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అమ్మా అన్నమేయని అతి దీనత్వంలో నీవు నన్ను అడిగినను నీకు పిడికడన్నం పెట్టుటకు నాకు గతి చాలకపోయే కదా తండ్రి. దైవమా, దైవమా, మా మూలమున ఈ నక్షత్రేశ్వరునికి కూడా ఎంతటి దుర్వస్థ వచ్చినది. దయామయులెవరను ఈ విపన్నులైన పిన్న పాపల రక్షపరగా పరమేశ్వర. దుఃఖపు నట్టేటంబడి ఎచ్చు ఏ నిసువులంకా పాడ ఎక్కడలే పుట్టించువాడెట్లో పెట్టక మాను నాయనడు పల్కే నిక్కువో పైనచో పట్టెండన్నము పట్టెండన్నము కాటకంబైన సెంపన్ బోలునే మేమిటే పరమేశ్వర పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగనవే మమో జగదీశ దయగనవే మమో
జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర ఈ విపన్నులైన పిల్ల పాపలను రక్షింపరగా పలు బాధలతో గతితో చకనే పలు బాధలతో గతితో చకనే శరణము వేడికి పురాణ పురుష పరమేశ్వర పలు బాధలతో గతితో చకనే శరణము వేడికి పురాణ పురుష పాప చింతనే తెలియని మాకిల బాధలు కూతుట ఇది మీకు మేళ పరమేశ్వర బాధలు కూచుట ఇది మీకు మేళ బాధలు కూచుట ఇది మీకు మేళ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర ఎంతకాలము మాకి శిక్ష ఎన్నాళ్ళు మాకి పరీక్ష కడగడల నుంచి కడ తెచ్చువా స్వామి ఈ విపన్నులైన పిల్ల పాపల రక్షకురగా పరమేశ్వర ఆకలి బాధకు తాళలేని పసి బాలుని బ్రోవుమయా పార్వతీనాథ పన్నగ భూష పలుక వేలనయ్యా ఆకలి బాధకు తాళలేని పసి బాలుని బ్రోవుమయా పార్వతీనాథ పన్నగ భూష పలుక వేలనయ్యా పార్వతీశ కైలాస నివాస పన్నగేంద్ర భూష పసి బాలుని బ్రోవుమయా ఆకలిని తీర్చమయ్యా పసి బాలుని బ్రోవుమయా ఆకలిని తీర్చమయ్యా దేవా రావా దేవా రావా దేవా నేడు మనకు దైవం ప్రసాదించిన భోజనమనైనా స్వీపకరిపోవయ్యా నక్షత్రేశ్వర అదిగో నాయన సరోవరము అందు దాహసంత చేసుకుని రండి నాయన పరమేశ్వర ఎంతటి కరుణామూర్తివయ్యా ప్రభో గిరిజా రమణ పరమేశ్వర ఎంతటి కరుణామూర్తివయ్యా జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ
జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ పరమేశ్వర ఎంతటి కరుణామూర్తివయ్యా పాలిట పెన్నిధి నీవే సతతము బ్రోచే వరదుడవీవే పరమేశ్వర భక్తుల పాలిట పెన్నిధి నీవే కరుణతో వరమొసగే వరదుడవీవే మదిలో మిమ్మ మరువము దేవా పరమేశ్వర మదిలో మిమ్మ మరువము దేవా మము కాపాడగరావా దేవా మము కాపాడగరావా దేవా జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ పరమేశ్వర ఎంతటి కరుణామూర్తివయ్యా చచ్చిపోయిన వారిని మరల తిరిగి బ్రతికించుతుంది ఎంతటి కరుణామూర్తివయ్యా మదిలో ఎప్పుడు మరువము దేవా మహిమలు చూపే ఓ మహాదేవా పరమేశ్వర మదిలో ఎప్పుడు మరువము దేవా మహిమలు చూపే ఓ మహాదేవా ముల్లోకములు నీ ఆలయములు పరమేశ్వర ముల్లోకములు నీ ఆలయములు మము కాపాడగరావా దేవా మము కాపాడగరావా దేవా జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ 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 గిరిజా రమణ అమ్మా అయ్యా ఎంత పుణ్యాత్మ నాయనా నక్షత్రేశ్వర నా పతి పుచ్చుకొనకియే నేనెట్ల ఫలహారము చేదును నాయన వెర్రి బాకులు దాన ఎక్కడ పతిని కట్టుకుంటేవమ్మా ఒక సన్యాసికి సర్వరా మాట పట్టి చేటారిచి బిడ్డతో ఉపకారణంబు పాలేసి గుట్టకు గాటి వెన్నిటి ఏ మౌసు నమ్మిక సేవించువో కొరగా మిన్కారదేదింతయు
నీ పతికే ఇప్పింప మందువేమో. పట్టి మాయదారవాడైన నీ మగని విషయమై నే చెప్పినను ప్రయోజనము లేదు తల్లి. రారాజు బిడ్డవు నీవి కడగండ్లు పాటు కర్మమేమి తల్లి నా వెంటరము. అమ్మా నీవు నాకు ప్రాణదానం ఎక్కువైన ప్రత్యుపకారమ చెయ్యలేను కానీ అమ్మా పడది నీ విషయంబు మా గురునితో నీ రాజ్యమిప్పుడ ఇప్పించదా నాయనా పనియేమి నీవా ప్రజలను పోషింపుమి నీ కుమారుడు నీ చేతిదారోహించు నీ గద్దపై చెప్పినను ప్రయోజనము రారాజు బిడ్డవు నీవి కడగట్లు పాటు పరుడకైదు నీ కర్మవే నా వెంటనము తల్లి నా వెంటనము. నక్షత్రేశ్వర బ్రహ్మచారి చాపల్యమున నీ విద్యార్థివి గాని ధర్మ మించుక అయినను యోచింపవైతివి. రాజ్య భోగములు అనుభవించినప్పుడు పతి పూజ్యుండును కాలవశమున ఏదేని కష్టము సంప్రాప్తమైనచో పతి త్యాజ్యుండునా. పతి అనుసరణమే కదా సతీత్వమునకు మూలము. చూడు నాయన జరుగన్నేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర జరుగన్నేరదు దేహయాత్రయును భిక్షం పెట్టినను గాని జరుగన్నేరదు. దుష్కరి చర్మంబులగాని పైకి రఘు వస్త్రం లేదు. కాపురమా కష్టపు వల్ల కాట. నక్షత్రేశ్వర ఇక రూపు చెప్పగరాదు. అట్టి మాదిరి భర్తనమే నగట్టుకుని. నక్షత్రేశ్వర అట్టి మాదిరి భర్తనమే నగట్టుకుని భక్తి గౌరీ పూజింపదే.
నీ వంటి దానికి ఉపదేశించిన నాది నేరమే 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 తల్లి కాదా అమ్మా నేరము కాదా నాది ఓ దైవమా దైవమా అకటకట మానవునికి దారిద్ర్య దుఃఖము మిక్కిలి దుస్సహము ఎందుకను మరణమే సర్వదా శ్రేయము ఏలయనా ఏలయనా చావునులేమియం మనుజ సంతతికి వ్యసనంబులు అందులో తావును సంభవించడు విచారమనంగు దినత్రమంబునన్ జీవునకి దరిద్రగతి చేతనీయడు ఘోర దుఃఖమో దైవమో దైవమో జీవము కలుగుదాకా ఈ జీవము కలుగుదాకా నశంపక వృద్ధి చెందడం చావునులేమియం మనుజ సంతతికన్ వ్యసనంబులు అయ్యయ్యో అయ్యయ్యో నేను ఇంత జలపానమునకై నోచుకునలేకపోయితని నక్షత్రుడు బ్రతుకున్నట్లు లోహితాసుడు ఎట్లు జీవితను నాథ దేవి ఆకలి దప్పుల వల్ల ముప్పు తొలగి నక్షత్ర లోహితాసులు సురక్షితంగా ఉన్నారు స్వామి. అవును దేవి దేవి ఈ ఫలములు ఎట్లా వచ్చినవి దేవి నక్షత్రేశ్వర అట్లే కావచ్చును దేవి మనము నేటి నిజముగా వటవృక్షం ఇక్కడనే ఉన్నది వటవృక్షం ఇంకెంత దవ్వనున్నది స్వామి. దేవి అదిగో చూడము వాడిన పండుతో ఇలాపై పవనాఖతి రాలుతుండను దబ్బిలంబుల్ విచిత్రముగా తల క్రిందలవుచు వేలాడు కొమ్మల శిశువుల తమ పొట్టల కింద నూదుకులు చెవుడలపై సముగా వియ్యలను గడి క్రోతి ప్రాయము ఆ
నక్షత్రేశ్వర అదిగో గంగానది దర్శనం చూడము. తిలక్ హరిపాదోద్భవనౌత హరిపాదోద్భవనౌత నా జలమునందు ఆప్లావముంచేసిన కురు పంకంబులడంగు మీ కనుచు ఆఘోషించడం చూడు. బంధురగంధ చలగంధవాహవి తలెత్తుం గోర్మి జాలేతరేతర సంఘటన జాయమాన తదరోధక్రాంత దూరోపిత దేవి నక్షత్రేశ్వర అదిగో విశ్వేశ్వర దేవాలయ గోపురము చూడము. మిలకు 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 కల్వడునదా అదే 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 విశ్వేశ దేవాలయ గోపుర గ్రవిల సద్భోగేయ శృంగంబు సుమా అట అట నట భీమ జఠా విటంకు విలుటల్మాడాకినే నమ్నగా కనక భోజప నక్షత్రేశ్వర కనక భోజప ముత్తలోయనా ప్రభోగ్రాంతాఖిల శాంతమయీ మరవాడ గ్రామ వాస్తవ్యులకు, పెద్దలకు, పూజ్యులకు, కళాభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మాది మీ పక్క గ్రామమే జనార్దన గ్రామము. నేను హరిశ్చంద్ర త్రోటు అలాగే నక్షత్రక త్రోటు ఆడడం జరుగుతుంది. అలాగనే మన వంగపండు కృష్ణమూర్తి నాయుడు గారు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆయన మాట ప్రకారం ఇక్కడ రావడం జరిగింది. అలాగనే ప్రేక్షకులు తక్కువైనప్పటికీ కూడా ఈ నాటక రంగాన్ని అడుగుపడేస్తున్నారు. మీరు ఎంతో ఆసక్తితో చూస్తే కళలు బ్రతుకుతాయి. ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు. అలాగనే ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పార్వతీపురం వాస్తవ్యులు జగన్ బాబు చాలా చక్కగా వారణాసిను కాట్సిన్ అంటాడు. ఎవరు రాకపోయినా పర్వాలేదు, మీ ప్రేక్షకులు ఆయన్ని మావలే గౌరవించి ఆశాంతం చూస్తారని మీ వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను.